హీరోస్ మాత్రమే భారీగా రెమ్యునరేషన్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. పాన్ ఇండియా దెబ్బతో హీరోయిన్స్ కూడా భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు కూడా మార్కెట్ ని ఫోకస్ లో పెట్టుకొని భారీగానే సమర్పించుకుంటున్నారు. ఇంతవరకు ఓకే, మరి ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ ఎవరు? హావ్ ఎ లుక్. 2024లో బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ ఎవరంటే షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది IMDb. ఈ సంస్థ క్యూరేట్ చేసిన జాబితాలో ఆలియా భట్, ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్ వంటి స్టార్స్ ని ఓవర్కమ్ చేసి టాప్ లిస్ట్ లో నిలిచింది దీపికా పదుకొనే. IMDb నివేదిక ప్రకారం దీపిక ఒక్కో సినిమాకి 15 నుంచి 30 కోట్ల వరకు చార్జ్ చేస్తుందట. రెండో స్థానంలో ఉన్న కంగనా ఒక్కో సినిమాకి 15 నుంచి 27 కోట్ల వరకు వసూళ్లు చేస్తుందని తెలిపింది. హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న ప్రియాంక చోప్రా థర్డ్ ప్లేస్ లో నిలిచింది. ఈ బ్యూటీ ఒక్కో సినిమాకి 15 నుంచి 25 కోట్లు వసూలు చేస్తుందని IMDb వివరించింది. ఆ తర్వాతి స్థానంలో కత్రినా కైఫ్, ఆలియా భట్, కరీనా కపూర్, శ్రద్ధా కపూర్, విద్యా బాలన్, అనుష్క శర్మ, ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఉన్నట్లు ప్రకటించింది. సౌత్ కు చెందిన హీరోయిన్లలో ఒకరు కూడా టాప్ 10 లో లేకపోవడం గమనార్హం. బాలీవుడ్ లో సమ్మర్ సీజన్ ముగిసింది, వర్షాకాలం మొదలైంది. ఆడియన్స్ ని థ్రిల్ చేసేందుకు అరడజన్ సినిమాలు ఆడియన్స్ ముందుకొచ్చాయి. వాటిలో ఓ చిన్న సినిమా సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము రేపుతోంది. 10 రోజుల్లో 50 కోట్లు రాబట్టి బడా హీరోస్ కే షాక్ ఇస్తోంది. 2023లో బాలీవుడ్ కలకల్లాడింది. పఠాన్, జవాన్, యానిమల్ తో ఆడియన్స్ ని సరికొత్త థ్రిల్ కి గురి చేసింది. కానీ ఈ సంవత్సరం అలాంటి సక్సెస్ లేక ఎగ్జిబిటర్స్ నరకం చూస్తున్నారు. సైతాన్, ఫైటర్ సినిమాలు మంచి వసూలు నమోదు చేయగా, క్రూ లాంటి మీడియం బడ్జెట్ సినిమాలు నిర్మాతల్ని ఊపిరి పీల్చుకునేలా చేశాయి. అయితే ఇవన్నీ స్టార్స్ ఉన్న సినిమాలు, ఇమేజ్, గ్లామర్ పుష్కలంగా ఉన్న నటీనటులు చేసినవి. కానీ అలాంటి ఆకర్షణలు లేకుండా జూన్ 7th వచ్చిన ముంజా సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. 2 వారాల్లోనే 55 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ముంజా అనేది ఒక పిల్ల దయ్యం చుట్టూ సాగే వెరైటీ స్టోరీ. మున్ని అనే అమ్మాయిని ప్రేమించిన ముంజా పెళ్లి చేసుకోవాలనే కోరిక తీరకుండా చిన్న వయసులోనే ఒక ప్రమాదంలో కన్ను మూస్తాడు. అక్కడే దెయ్యంగా మారి తిరుగుతూ ఉంటాడు. బిట్టుని చూడగానే అలర్ట్ అవుతాడు. అతనికి మాత్రమే కనిపిస్తూ విచిత్రమైన హింస పెడతాడు. దీని వెనుక 1950 నాటి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. VFX విషయంలో టీం తీసుకున్న శ్రద్ధ, ఆదిత్య సర్పోర్ధర్ చూపించిన క్రియేటివిటీ రెండూ ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. దెయ్యాలను వదిలించే పాత్రలో మన కట్టప్ప సత్యరాజ్ కనిపించడం విశేషం. చందు ఛాంపియన్ ని తట్టుకొని మరీ ఈ సినిమా బస్సులు రాబట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.